Welcome students and welcome to another session of chemistry. Okay, welcome to Akshara Polytechnic. Today's class is depend upon functional groups. అంటే ఏంటి ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం ఆల్రెడీ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ IUPAC అండ్ దాని రూల్స్ మనం డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. ఈ టాపిక్ లో ఈ సెషన్ లో మనం ఏం కంప్లీట్ చేద్దామంటే ఫంక్షనల్ గ్రూప్స్ ని స్టార్ట్ చేద్దాం. సో ఫంక్షనల్ గ్రూప్స్ మెయిన్ టాపిక్ అండ్ దీని తెలుగులో ఏమంటామంటే ప్రమేయ సమూహాలు. సమూహం మీన్స్ గ్రూప్. సో ఆల్ దీస్ ఫార్మ్స్ అండర్ ది గ్రూప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఫంక్షనల్ మీన్స్ మెయిన్ థింగ్ అంటే ఏంటి రన్ అవుతుందో అని ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షన్ గ్రూప్ తెలుగులో ఏమంటామంటే ప్రమేయ సమూహాలు. సో అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఎన్ని టైప్స్ ఉన్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ లో మెయిన్ మనం నోటిఫికేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్కహాల్స్. తెలుగులో ఆల్కహాల్స్ దాన్ని ఏమంటాం చూడండి, ఇది మెయిన్ ఆల్కహాల్ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్. దానికి యాడ్ అయ్యేటటువంటి ఏదైతే నేమింగ్ మనం యాడ్ చేయాలంటే OL. సో OL మనం యాడ్ చేయాలని ఎలా తెలుస్తుందంటే ఒక నిమిషం. ఓకే ఓకే ఫంక్షనల్ గ్రూప్ లో సో మెయిన్ మనం ఏం చెప్తాం, నేమింగ్ ఇచ్చి అంటే పేరు ఇచ్చినప్పుడు ఫంక్షనల్ గ్రూప్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే OH తో. అంటే ఏంటి మెయిన్ రూట్ కి ఏదైతే OH యాడ్ అయి ఉంటుందో దాని యొక్క లాస్ట్ వర్డ్ సఫిక్స్ లో మనం ఏం యాడ్ చేస్తామంటే OL. సో OH ఐడెంటిఫై అవ్వాలి, మనకి ఐడెంటిఫై అవ్వాలి OL. తెలుగులో కూడా OL, తెలుగులో కూడా OL. నెక్స్ట్ ఆల్కహాల్ అనగానే OH, OL, OL. అలాగే ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ తెలుగులో కూడా ఆల్డిహైడ్ అంటాం. ఆల్డిహైడ్ గ్రూప్ ఏంటంటే C డబుల్ బాండ్ H. అంటే ఏంటి మెయిన్ రూట్ C డబుల్ బాండ్ H అనేది యాడ్ అయితే మనకి ఏం యాడ్ అవుతుందంటే AL. ఆల్ అంటే లాస్ట్ మనం ఏం యాడ్ చేయాలంటే ఆల్ యాడ్ చేయాలన్నమాట. సో ఇంగ్లీష్ లో అయితే AL, తెలుగులో అయితే ఆల్. అలాగే థర్డ్ వన్ కీటోన్. ఈ కీటోన్ అనగానే మనం ఏం రిప్రజెంట్ అవుతుంది C డబుల్ బాండ్. C డబుల్ బాండ్ అనేది మనకి ఐడెంటిఫై అవ్వగానే మనకి ఎందులో వస్తుంది కీటోన్ లో వస్తుంది. సో కీటోన్ కి లాస్ట్ మనం ఏం యాడ్ చేయాలి సఫిక్స్ ఓన్. సో ఫస్ట్ వన్ ఏం చెప్పాం, కీటోన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి C డబుల్ బాండ్. C డబుల్ బాండ్ అయితే లాస్ట్ సఫిక్స్ లో యాడ్ అయ్యేదాన్ని ఏమంటాం ONE, ఓన్. తెలుగులో అయినా ఓన్. అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఫోర్త్ వన్ వచ్చి కార్బాక్సిలిక్ యాసిడ్. తెలుగులో కూడా దాని యొక్క కార్బాక్సిలిక్ ఆమ్లం. యాసిడ్ మీన్స్ ఆమ్లం. సో అయినప్పుడు వీటన్నిటికీ OH CHO C డబుల్ బాండ్ కదా. మరి దీనికి ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలంటే C డబుల్ బాండ్ OH అంటే COOH అనేది యాడ్ అవుతుంది. కానీ దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే C డబుల్ బాండ్ OH. సో మరి R ఏంటి అంటే మన యొక్క చైన్. మన ఏదైతే చైన్ అది యాడ్ అవుతుందో ఆ లాస్ట్ యాడ్ అయ్యే గ్రూప్ ఎలా ఉంటుందంటే C డబుల్ బాండ్ OH. సో ఇది చైన్, ఇది ఏమంటుంది అంటే ఫంక్షనల్ గ్రూప్ C డబుల్ బాండ్ OH. సో ఇది ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తామంటే OIC యాసిడ్. OIC అంటే ఏంటి లాస్ట్ యాడ్ అయ్యేటప్పుడు ఆల్ ఎలా యాడ్ అయిందో ఈ యొక్క ఫంక్షన్ గ్రూప్ యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే OIC యాసిడ్. యాసిడ్ మీన్స్ ఆమ్లం. OIC ఆమ్లం యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈథర్. నేను చెప్తాను ఈథర్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ORR. ఈ O కి అట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏమైందంటే గ్రూప్స్. ఈ గ్రూప్ మన యొక్క చైన్ CH3 CH2 యాడ్ అవుతుంది కదా, కార్బన్ స్కెలిటన్ అనేది ఇటు యాడ్ అవుతుంది అన్నమాట. సో ORR ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. దీని నేమింగ్ అనేది నేను ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సిక్స్త్ వన్ ఇస్ ఎస్టర్. ఎస్టర్ అనగా ఏం చెప్పాం R. చూడండి ఎస్టర్ అన్నా కదా, ఇది చైన్ ఇది చైన్. R అనేది ఒక చైన్, R అనేది ఒక చైన్. C డబుల్ బాండ్ OR అన్నమాట. C డబుల్ బాండ్ అనగా ఏంటి వస్తుంది కీటోన్ ఉందా. సో కీటోన్ యాడ్ అయింది. సో OH. ఓకే COR అన్నమాట. R అనేది కూడా చైన్, R అనేది కూడా చైన్. కానీ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది C డబుల్ బాండ్ అంటే 2 O's ఉంటాయి, లెఫ్ట్ చైన్ రైట్ చైన్ యాడ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలంటే ఎస్టర్. ఓకే ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ సెషన్ లో మనం ఏం చేసుకున్నాను ఫంక్షనల్ గ్రూప్స్. సో ఫంక్షనల్ గ్రూప్స్ లో ఏమన్నాం ప్రమేయ సమూహాలు. సో ఇంగ్లీష్ మీడియంలో అయితే ఫంక్షనల్ గ్రూప్స్, తెలుగుతో అయితే మనం ఏం చెప్తాం ప్రమేయ సమూహాలు. నెక్స్ట్ అందులో డిఫరెంట్ టైప్స్ చూసాం కదా. ఫస్ట్ టైప్ ఏమన్నాం ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఈథర్ అండ్ ఎస్టర్. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. సో ఇది మెయిన్ ఆల్కహాల్ అనేటప్పుడు మెయిన్ కాంపౌండ్ లో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంది అనుకోండి. సో అక్కడ ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది ఆ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ చెప్పినట్టు చెప్పాం. అంటే ఏంటి ప్రమేయ సమూహం అసలు ఎందుకు అంటే ఏదైనా కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఆ కాంపౌండ్ అనే యొక్క బిహేవియర్ అంటే దాని యొక్క నేచర్ అంటే ఏంటి అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది అని దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే
ఈ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ప్రమేయ సమూహం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క సమూహం బట్టి ఆ మొత్తం కాంపౌండ్ అనేది ఒకలా బిహేవ్ చేస్తుంది. సో మన ఫస్ట్ మనం ఏం చెప్పాం, ఆల్కహాల్ అన్నప్పుడు ఏం చెప్పాం, ఓహెచ్. సో ఈ ఓహెచ్ అనేది మనం ఐడెంటిఫై అవగానే ఓల్ సఫిక్స్ ఓల్. నెక్స్ట్ ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ అనగానే సిహెచ్ఓ. సో మెయిన్ కాంపౌండ్ లో సిహెచ్ఓ మనకు కనబడగానే మీకు ఏం గుర్తు రావాలి, సఫిక్స్ లో ఆర్, ఇందులో కూడా ఆర్. నెక్స్ట్ కీటోన్, కీటోన్ వచ్చేసరికి సి డబుల్ బాండ్ ఓ. చూడండి ఇది యాడ్ అయ్యేటటువంటి బాండ్ సి డబుల్ బాండ్ ఓ, దాని ఏమన్నా ఓన్, సఫిక్స్ లో ఓన్ ఓన్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో కార్బాక్సిలిక్ ఆమ్లం, ఆమ్లం మీన్స్ యాసిడ్. సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఎగ్జిస్ట్ అయ్యాయి కదా. సో మరి ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఎలా ఎగ్జిస్ట్ అయింది చూడండి, ఆర్ అనేది చైన్, సి డబుల్ బాండ్, ఈ సి డబుల్ బాండ్ అని ఏమన్నాం, కీటోన్ అన్నాం. సో చూడండి కీటోన్ ప్లస్ ఓహెచ్ అనేది ఏంటి, ఆల్కహాల్ కదా. సో ఈ రెండు యాడ్ అయ్యి ఫార్మ్ అయింది ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్. అర్థమైందా? సో చైన్ కార్బన్ కి కీటోన్ ప్లస్ ఆల్కహాల్ యాడ్ అయితే మనకి ఏం ఫార్మ్ అయింది, కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఈ చైన్ తో పాటు ఆ సి డబుల్ బాండ్ ఓహెచ్ యాడ్ అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఓయిక్ యాసిడ్. దాని తెలుగులో కూడా ఏమంటాం, ఓయిక్ ఆమ్లం, ఓయిక్ ఆమ్లం తెలుగులో అయితే. నెక్స్ట్ దీన్ని ఐడెంటిఫై చేస్తాను చూడండి, ఈథర్ అండ్ ఎస్టర్ కదా. సో ఈథర్ అనేది ఏం చెప్పాం, ఓ రైట్ సైడ్ ఒక బాండ్, రైట్ సైడ్ ఒక చైన్, లెఫ్ట్ సైడ్ ఒక చైన్. సో ఈ చైన్ మధ్యలో ఓ బాండ్ యాడ్ అయినప్పుడు మనం ఏం చెప్తాం, ఈథర్. సో ఐడెంటిఫై చేయాలంటే ఈ స్ట్రక్చర్ బట్టి ఐడెంటిఫై చేయాలన్నమాట. సో దీనికి ఏమొస్తుందని నేను చెప్తాను. నెక్స్ట్ ఎస్టర్ అన్నాం కదా, ఎస్టర్ అనగానే ఆర్ సి డబుల్ బాండ్ ఓ అంటే ఏంటి, సి డబుల్ బాండ్ ఓ అంటే ఏంటి, టూ ఓస్ ఒక సి. సో సి డబుల్ బాండ్ ఆర్. ఇవన్నీ కూడా ఫంక్షనల్ గ్రూప్స్ ఐడెంటిఫై చేయాలి, నేమింగ్ ఎలా ఇవ్వాలన్నమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ వీ హ్యావ్ టు నో, అంటే మనం తెలుసుకొని ఉంచుకోవాలి నేమింగ్ ఇచ్చినప్పుడు. సో అయిపోయిన తర్వాత రూల్స్ మనం చెప్పిన తర్వాత నెక్స్ట్ టాపిక్ కంప్లీట్ చేద్దాం. ఓకే, అందరూ నోట్ చేసినట్లయితే ఒకసారి చెప్పండి. సో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను అరెస్ట్ చేసి. ఓకే, అంతవరకు అర్థమైంది. లాంగెస్ట్ చైన్. ఓకేనా, లాంగెస్ట్ చైన్ అంటే ఏంటి, మనం ఇచ్చినటువంటి కాంపౌండ్ లో పెద్ద చైన్ మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలన్నమాట. సో దాన్ని ఎలా రాస్తాం చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తాను. 2 3 4 5 6 7 8 6. ఓకే, సో చూడండి ఈ విధంగా స్కెలిటన్ ఇచ్చారు అనమాట. ఇది నేమింగ్ మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏంటి, లాంగెస్ట్ చైన్ కదా. సో ఈ చైన్ లో మనం ఏం చేయాలంటే ఈ స్కెలిటన్ లో లాంగెస్ట్ చైన్ ఏదో ముందు ఐడెంటిఫై చేయాలి. సో కౌంటింగ్ చూడండి, 1 2 3 4 5. ఇంకో సెషన్ 1 2 3 4 5 6 7 8. సో 8 వచ్చింది. ఇంకో 1 2 3 4 5 6 7 8 వస్తుంది. 1 2 3 4 5 6 7 8. సో 8 నుంచి మీరు చూసుకున్న లాంగెస్ట్ చైన్ ఏదవుతుంది, 8 అనేది అవుతుంది అనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, 8 ఉన్నదాన్ని ఐడెంటిఫై చేసుకోండి. సో ఫస్ట్ నెంబర్ ఎలా ఇస్తారు, 1 2 3 4 5 6 7 8 7 8. సో ఇదేంటి, లాంగెస్ట్ చైన్ ఐడెంటిఫై చేసుకోండి. సో మరి ఈ మిగిలిపోయిన దాన్ని ఏం చేస్తారు సార్ అంటే దీని ఏమంటారంటే బ్రాంచ్ అంటారు. సో బ్రాంచ్ కింద ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో నోట్ చేయండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదైతే లాంగెస్ట్ చైన్ తీసుకున్నామో రిమైనింగ్ పార్ట్ ఎందులోకి వస్తుంది, బ్రాంచ్ లోకి వస్తుంది అన్నమాట. ఇంతవరకు ఓకేనా? ఓకే, నెక్స్ట్ రూల్, సెకండ్ రూల్ ఏంటంటే లోయెస్ట్ సమ్ రూల్. లోయెస్ట్ సమ్ రూల్ అంటే ఏంటి, ఇది మన నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి లెఫ్ట్ నుంచి రైట్ ఇవ్వాలని రూల్ ఏమైనా ఉంది, ఎడమ నుంచి కుడి వైపు అయినప్పుడు కుడి నుంచి ఎడమ వైపు ఇవ్వచ్చు కదా. సో లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ రెండైనా ఇవ్వచ్చు కదా. అప్పుడు మనం ఏది కరెక్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో చూద్దాం, లోయెస్ట్ సమ్ రూల్ అంటే చూడండి ఎలా ఉంది. ఎగ్జాంపుల్ కోసం 1 2 3 4 ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్రాంచ్ ఉందన్నమాట, CH3 అనే బ్రాంచ్ యాడ్ అయింది. సో బ్రాంచ్ యాడ్ అయినప్పుడు ఈ స్కెలిటన్ కి నెంబర్ 8 నుంచి ఇవ్వచ్చు. మనకు మామూలు పరంగా ఏదో తెలుసుకుంటాం, 2 టైప్స్ ఇవ్వచ్చు కదా, 1 2 3 4. ఇది ఒక సెషన్. సో అటు నుంచి నెంబరింగ్ ఇచ్చారు 1 2 3 4. ఈ 2 వేస్ మనకు ఐడెంటిఫై అవుతుంది. కొంతమంది స్టూడెంట్ ఏమనుకుంటారు ఇది రైట్ అవ్వచ్చు కదా, సో ఇది కూడా రైట్ అవ్వచ్చు కదా. సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలంటే లోయెస్ట్ సమ్ రూల్ అంటే ఏంటి, ఏదైతే నీకు బ్రాంచ్ యాడ్ అయ్యి ఉందో, ఏదో బ్రాంచ్ CH3 ఈ యాడ్ అయిన బ్రాంచ్ కి తక్కువ నెంబర్ రావాలన్నమాట. తక్కువ నెంబర్ అంటే లోయెస్ట్ సమ్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి కౌంట్ చేసుకున్నాం, మీకు ఎక్కడి నుంచి వచ్చింది 1 2 దగ్గర మీకు కార్బన్ యాడ్ అయింది. సో
సో ఇటు నుంచి కౌంట్ చేసి వచ్చాను అంటే ఏంటి రైట్ టు లెఫ్ట్ 1 2 3 ఇక్కడ అంతా 3. సో రెండిట్లో ఏంటి లోయెస్ట్ సో 2 కదా. సో ఏ వే ఆఫ్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ వే ఆఫ్ అప్రోచ్ అనేది కరెక్ట్. సో అర్థమైంది లోవర్ సమ్ రూల్ అంటే ఫస్ట్ వే ఆఫ్ అప్రోచ్ అనేది కరెక్ట్. సో ఇది మనం యూజ్ చేయకూడదు, లోవర్ అనేది యూజ్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి 1 2 3 అనే నేమ్ ఇవ్వాలి. సో దీని ఏమంటారంటే లోయెస్ట్ సమ్ రూల్. ఫస్ట్ వన్ ఏంటి లాంగెస్ట్ చైన్, సెకండ్ వన్ ఇస్ లోయెస్ట్ సమ్ రూల్. సో ఇక్కడ నోట్ చేయండి, డౌట్స్ ఏమైనా అడిగినా నెక్స్ట్ నేను ఏం చెప్తానంటే 5 రూల్స్ ఉంటాయి, 2 రూల్స్ అయితే కదా ఇంకో 3 రూల్స్ చెప్తాను. ఓకే నేమింగ్ ఫర్ బ్రాంచెస్, నేమింగ్ ఫర్ బ్రాంచెస్. సో ఈ బ్రాంచెస్ తెలియడం ఏంటంటే ప్రతిక్షాపన, ప్రతిక్షాపన అంటారు, ప్రతిస్థాపన. ప్రతిస్థాపన అంటే యాడ్ అవ్వడం, అంటే బ్రాంచ్ యాడ్ అవ్వడం అన్నమాట. సో బ్రాంచింగ్ మనం యాడ్ అయినప్పుడు దాని యొక్క నేమింగ్ ఎలా ఇవ్వాలి. సో ఈ రెండు చూసాం కదా, లోవర్ సమ్ రూల్ చూసాం, నేమింగ్ ఆఫ్ బ్రాంచెస్. బ్రాంచెస్ నేమింగ్ ఇచ్చినప్పుడు ఎలా. సో చూడండి ఈ విధంగా ఉందనుకోండి 1 2 3 4 5 ఇక్కడ సిఎల్ ఇక్కడ బిఆర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది స్కెలిటన్ ఉన్నప్పుడు ఈ ప్రతిస్థాపనకి నేమింగ్ అనే పేరు ఇవ్వాలి కదా, దాన్ని ఎలా రాస్తామో చూడండి. సో చూడండి CH3 CH CH2 CH అండ్ CH3 కదా. ఇచ్చినప్పుడు మేము ఫస్ట్ మేము ఏం చెప్తాం, లోవర్ సమ్ రూల్ వాడాలి, నెక్స్ట్ లాంగెస్ట్ చైన్ కార్బన్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ రూల్ అంటే ఏంటి, లాంగెస్ట్ చైన్ ఐడెంటిఫై చేసుకోవాలి. లాంగెస్ట్ చైన్ ఏది 1 2 3 4 5 5 అయినా 5. ఈ 5 అనేది ఏంటవుతుంది లాంగెస్ట్ చైన్, మీరు ఐడెంటిఫై చేసుకున్నారు. ఓకే 5 ఉన్నాయి కానీ నేమింగ్ ఏంటి ఇవ్వాలి, 1 2 3 4 5 ఇవ్వాలా, 1 2 3 4 5 ఇవ్వాలా. ఈ 2 కేసెస్ మనకి ఎలా చదువుతాయి కదా, 1 2 3 4 5 అలాగే 1 2 3 4 అండ్ 5. ఇక్కడ 2 చూసినా మనకి ఏం వస్తుంది, ఒక బ్రాంచ్ యాడ్. ఇక్కడ 2 చూసినా మనకి ఏమవుతుంది, ఇటు నుంచి 4th బ్రాంచ్ యాడ్ అయింది, ఇటు నుంచి కూడా 4th బ్రాంచ్. అంటే రెండు కేసెస్ ఒకటే. మనకు అప్పుడు డౌట్ రావాలి కదండి, దేని ముందు నేమింగ్ ఇవ్వాలని. సో అప్పుడు మనం ఏం వాడతాం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటంటే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చెక్ చేసుకోండి. ఏబిసిస్ లో మనకి ఏం ఫస్ట్ వస్తుంది, బి ముందు వస్తుందా సి ముందు వస్తుందా. బి కదా ముందు వస్తుంది, ఏబిసి ముందు వచ్చి తర్వాత సి కదా వస్తుంది. సో ఫస్ట్ నేను దేనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి. అప్పుడు దీని నెంబర్ ఫస్ట్ ఏంటి అవుతుంది, సో ఈ కింద రైట్ వల్ల రైట్ అవుతుంది. సో ఇది మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం యూజ్ చేసుకోవాలి, దీన్ని చూసి అప్పుడు ఏమంటే 1 2 3 4 5. అప్పుడు దీని యొక్క 4 దీనికి 2 యాడ్ అవుతుంది. సో దీన్ని ఏమి ఇచ్చిన ఫస్ట్ ఏం చేయాలి, ఎన్ని కార్బన్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవాలి. 1 2 3 4 5 కాబట్టి పెంట్ 5 ఉంటే పెంట్ అంటాం. అన్ని సింగిల్ బాండ్సే కదా, డబుల్ బాండ్స్ ఏం లేవు కదా. సో ఏం పెంటేన్. ఓకే ఇంతవరకు ఓకే. ఎక్కడెక్కడ బ్రాంచెస్ యాడ్ అయ్యాయి, 2 అండ్ 4. 2 దగ్గర బ్రోమో, 3 దగ్గర క్లోరో కదా. సో 2 క్లోరో క్లోరో బ్రోమో, 2 బ్రోమో 2 బ్రోమో 4 క్లోరో 4 క్లోరో ఏమన్నా పెంటేన్. సో దిస్ యొక్క నేమింగ్. సో ఇదేంటి నేమింగ్ ఆఫ్ బ్రాంచెస్ కి ఇది ఒక రూల్ ఫార్మ్. సో క్లారిటీ ఉంది కదా. ఓకే సో ఇది యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే ఇది బ్రాంచింగ్ సంబంధించింది అనమాట. ఓకే తెలుగు అయినా అంతే, 2 బ్రోమో 4 క్లోరో పెంట్ ఏం. ఓకే తెలుగు అయినా దీని అలాగే రాస్తారు. ఓకే ఇది ఐడెంటిఫైయింగ్ ఆఫ్ నేమింగ్ ఆఫ్ బ్రాంచెస్. తెలుగు అయితే ప్రతిస్థాపన. ప్రతిస్థాపన మీన్స్ యాడింగ్ ఆఫ్ బ్రాంచెస్ అన్నమాట. ఇది ఒక బ్రాంచ్ ఇది ఒక బ్రాంచ్ కదా, మెయిన్ కార్బన్ కి యాడ్ అవగానే ప్రతిస్థాపన అంటారు అన్నమాట. ఓకే సో ఇది ఏంటి నేమింగ్ ఆఫ్ బ్రాంచెస్. ఓకే ఫోర్త్ వన్ ఏంటంటే బాండ్స్. బాండ్ అంటే ఏంటి, బాండ్స్ అంటే బంధాలు. బంధాలు. సో బాండ్స్ అన్ని ఏంటి అంటే మనకి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఈ మూడు ఉన్నాయి కదా. సో దానికి ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా నేమింగ్ ఇస్తాం. సో చూడండి ఫస్ట్ వన్ ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం, ఇప్పుడు కూడా బాండ్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కదా. సో ఇది నుంచి ఫామ్ చేయాలి. ఫస్ట్ వే ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి, మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నాం, ఈ విధంగా కదా 1 2 3 4 ఇది ఒక అప్రోచ్. 1 2 3 4 చూడండి ఇవన్నీ సింగిల్ బాండ్స్, ఇది డబుల్ బాండ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, డబుల్ బాండ్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఏంటవుతుంది, నంబరింగ్ ఈ కార్బన్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 1 2 3 4 అప్పుడు వే కరెక్ట్. సో ఈ వే కరెక్ట్ అన్నమాట. సో ఇది మనం ఫాలో అవ్వకూడదు. సో బాండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇవన్నీ ఫాలో అవ్వాలన్నమాట.
సో దానికి దీని పేరు ఏంటి అవుతుంది? డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 కదా. బ్యూట్ ఎన్ని కార్బన్స్? ఫస్ట్ కార్బన్ దగ్గర కాబట్టి ఫస్ట్ వన్, డబుల్ బాండ్ కదా ఈ బ్యూటీన్. సో దీని యొక్క పేరు ఏంటంటే బ్యూటీన్. సో ఇది ఒక అప్రోచ్, ఫోర్త్ వన్. ఓకేనా? ఓకే, టూ అప్రోచెస్ అర్థమయ్యాయి కదా. సో ఇది ఇచ్చాను, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఏంటి? ఫంక్షనల్ గ్రూపే కదా. ఫంక్షనల్ గ్రూప్ దీని తెలుగు ఏంటన్నా? ప్రమేయ సమూహం. అంతే కదా. సో ప్రమేయ సమూహం ఫస్ట్ ఏం చేసాం? ఫంక్షన్ గ్రూప్ చెప్పినప్పుడు డిఫరెంట్ ఫంక్షన్ గ్రూప్ యాడ్ అయ్యాయి కదా. సో నేమింగ్ ఎలా ఇవ్వాలంటే చూడండి, ఇక్కడ ఆర్డర్ ఇలా ఉందండి, 1 2 3 4 ఇలా ఉంది, ఈ విధంగా ఉందన్నమాట. సో ఇది స్కెలిటన్ ప్లస్ ఫంక్షన్ గ్రూప్. సో ఫంక్షన్ గ్రూప్ ఏంటి? OH కదా. సో మనం ఐడెంటిఫై చేయండి, నెంబరింగ్ ఎలా ఇవ్వచ్చు? 1 2 3 4 5 ఇదొక అప్రోచ్. 1 2 3 4 5 ఇదొక అప్రోచ్. సో ఇప్పుడు కూడా మనం ప్రయారిటీ చూసుకున్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఫంక్షనల్ గ్రూప్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో ఫంక్షన్ గ్రూప్ ఫస్ట్ ఎక్కడ ఉంది? సో ఇటు నుంచి ఉంది కాబట్టి 1 2 3 4 5 అనేది ఈ అప్రోచ్ కరెక్ట్ అవుతుంది, ఈ అప్రోచ్ రాంగ్. చదవండి, ఎందుకు? ఫంక్షన్ గ్రూప్ కి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి 1 2 3 4 5. సో చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడ యాడ్ అయింది? 1 దగ్గర కాబట్టి 1, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏడ్ అవుతుంది బ్యూట్ 1 1 2 3 4 కదా. ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ గ్రూప్ చూడండి ఒకసారి, 1 దగ్గర యాడ్ అయింది కదా 1. OH అనగా మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఆల్కహాల్, OH ఓల్. వెరీ గుడ్. OH అనగా ఏం చెప్పాం? ఓల్. చూడండి, ఎప్పుడైనా సరే బ్యూటేన్ రాసినప్పుడు ఏ రాసాం కదా, ఈ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఏంటి అవుతుంది? బ్యూటనాల్ అవుతుంది అనమాట. BUTANOL బ్యూటనాల్. సో ఓవర్ గా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది? బ్యూటనాల్ అవుతుంది. ఓకే, సో ఏమవుతుంది? ఈ క్యాన్సిల్ అయిపోయి బ్యూటనాల్. సో ఒరిజినల్ దీని ఫామ్ అయినప్పుడు బ్యూటనాల్. ఏ విధంగా రిప్రజెంట్ అవుతుంది? ఈ విధంగా రిప్రజెంట్. ఫంక్షన్ కూడా OH ఉంది కాబట్టి ఓల్ వచ్చిందా? రాదు. 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. సింగిల్ వర్డ్స్ కాబట్టి బ్యూట్ ఓల్ బ్యూటనాల్. ఓకేనా? సో ఇది ఫంక్షన్ గ్రూప్. సో నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం ఫంక్షన్ గ్రూప్ లోనే. ఎలా చేస్తున్నాను చూడండి, ఈ విధంగా ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. ఈ విధంగా ఎగ్జాంపుల్ 2, ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి డబుల్ బాండ్ ఆర్ ఆర్. ఇదే కదా, ఇదేం ఫార్ములా? కీటోనే కదా. కీటోన్ అనగా మనకి ఏం రావాలి? ONA కదా. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఏం చూద్దాం? HC OH HO ఈ విధంగా ఉంటుంది అనుకోండి. ఈ విధంగా ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ విధంగా రాయించలేదు చూడండి. C డబుల్ బాండ్ H CH3 ఎక్కడ? CH3 అలా ఈ విధంగా ఉంటుంది. CH ఇంకేముంది? OH H ఈ విధంగా యాడ్ అయింది అనుకోండి. ఈ విధంగా ఎగ్జిస్ట్ అయింది. C డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఇక్కడ కొంచెం పైన రాస్తాను చూడండి. సో దీన్ని కొంచెం పైన రాస్తాను చూడండి. ఇక్కడ దీన్ని C డబుల్ బాండ్ H ఈ విధంగా ఎగ్జిస్ట్ అయింది. ఎగ్జిస్ట్ అయినప్పుడు కార్బన్ ఎన్ని బాండ్స్ ఉండాలి? 4 బాండ్స్. 4 బాండ్స్ లో హైడ్రోజన్ ఒకటి, ఆక్సిజన్ 2, మొత్తం 4 ఫిల్ అయ్యాయి లేదా? 4 ఫిల్ అయినప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఒక కార్బనే ఉంది. సో మీకు ప్రాబ్లం ఏంటి? నెంబరింగ్ ఏంటి అమ్మకం. సో ఒక కార్బన్ ఉంది కాబట్టి ఏంటి అవుతుంది? మీత్. అంతేనా? మీత్. 1 కార్బన్ ఉంది కాబట్టి 1. అని ఏంటి? సింగిల్ బాండ్స్ కాబట్టి ఏం. చూడండి, ఇది ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా సార్ అని అడగచ్చు. సో డబుల్ బాండ్ ఎప్పుడు బాండ్స్ ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు కార్బన్ చూడాలన్నమాట. ఓకేనా? ఇది ఆక్సిజన్ డబుల్ బాండ్ అన్నమాట. సో ఇది C కి సింగిల్ బాండ్స్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? మీత్ 1 ఏం. ఇంకేమున్నాయి? లాస్ట్ నైట్ 1 దగ్గర కదా యాడ్ అయింది 1. కీటోన్ అనగానే ONA కదా. సో యాడ్ చేయండి ONA. సో దాని అలా చేయొచ్చు. ఈ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు ఏంటవుద్ది? ఏమవుతుంది? మీత్ ONA ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఈ 1 మీరు క్యాన్సిల్ చేయకపోతే 1 క్యాన్సిల్ చేసింది. మీత్ ONA కదా కీటోన్ కి, అంతే కదా. సో చూడండి, కీటోన్ కి ONA కాదు. సో మీత్ ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అన్నమాట. సో ఇది సఫిక్సెస్. సో చూడండి ఒకసారి. ఓకే,
కార్బాక్సిలిక్ యాసిడ్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ మనం ఏం చెప్పాం, కీటోన్ ప్లస్ ఆల్కహాల్ కదా. సో అప్పుడు ఏంటవుతుంది, ఆర్ సి డబుల్ బాండ్ ఓహెచ్ ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో దీనికి ఎగ్జాంపుల్ నేమింగ్ ఎలా అవుతుందో చూడండి. సో సింపుల్ గా సి డబుల్ బాండ్ ఓహెచ్ హెచ్ ఈ విధంగా ఎగ్జిస్ట్ అయింది. ఈ విధంగా ఎగ్జిస్ట్ అయితే ఏమైంది, కీటోన్ ఎగ్జిస్ట్ అయింది, ఓహెచ్ ఎగ్జిస్ట్ అయింది. దీని ఈక్వివలెంట్ ఫార్ములా ఆర్సి డబుల్ బాండ్ ఓ కదా. నెక్స్ట్ దీని నేమింగ్ ఇవ్వాలి, సింగిల్ కార్బన్ 1 సింగిల్ కార్బన్ ఉంది కాబట్టి మీత్ 1 సింగిల్ బాండ్స్ కాబట్టి సింగిల్ బాండ్స్ కాబట్టి ఏమవుతుంది ఏ. నెక్స్ట్ ఓకే, దీని యొక్క సఫిక్స్ ఏంటి, కార్బాక్సిలిక్ యాసిడ్ కి కార్బాక్సిలిక్ యాసిడ్ ఏం చెప్పాం, ఓయిక్ యాసిడ్ కదా, ఓయిక్ యాసిడ్. సో అది యాడ్ అవ్వాలి. సో ఎక్కడ యాడ్ అవ్వాలి, ఫస్ట్ కార్బన్ దగ్గర కాబట్టి 1 ఓయిక్ యాసిడ్. ఏం చెప్పాను, ఈ రిమూవ్ అయిపోతాను అప్పుడు ఏంటవుతుంది మెథనాయిక్ యాసిడ్, మెథనాయిక్ యాసిడ్. సో ఈ విధంగానే యాడ్ అవ్వచ్చు, ఈ విధంగానే ఎగ్జిబిట్ అవ్వచ్చు. సో రెండు కూడా ఏంటంటే మెథనాయిక్ యాసిడ్. సో అర్థమైంది, ఒక కార్బన్ ఉంది కాబట్టి మీత్, ఫస్ట్ కార్బన్ కాబట్టి 1 సింగిల్ బాండ్స్ కాబట్టి ఏ, ఫస్ట్ కార్బన్ దాని ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి 1 ఓయిక్ యాసిడ్. సో అప్పుడు ఏంటి మెథనాయిక్ యాసిడ్. సో ఇదేంటి కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకేనా, ఓకే. సో అర్థమైందా, సో డిఫరెంట్ ఎలా ఎగ్జిబిట్ అవుతుందో చెప్తాను అంతే. సో ఇతర అన్నప్పుడు ఏం చెప్తాం, ఓ అనేది సెంట్రల్ ఐడెంటిఫై అవుతుంది. సో ఆర్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పాం కదా. ఆర్ గ్రూప్ యాడ్ అయినప్పుడు చూడండి, సో ఇదొక గ్రూప్ కదా, 2 గ్రూప్స్ లో చూడండి దీని పేరు ఎగ్జిబిట్ అయినప్పుడు ఆల్కాక్సీ ఒకదానికి, ఆల్కేన్ ఒకదానికి యాడ్ అవుతుంది అన్నమాట. సో ఆల్కాక్సీ ఒకదానికి, ఆల్కేన్ ఒకదానికి యాడ్ అవుతుంది. సో యాడ్ అయినప్పుడు ఓకే యాడ్ అవ్వాలి కదా. సో ఎగ్జాంపుల్ చూద్దాం, ఓ చూడండి CH3 ఈ విధంగా యాడ్, ఇప్పుడు CH3 యాడ్ అయింది అనుకోండి. సో యాడ్ అయినప్పుడు ఒకదానికి ఏమన్నాం ఆక్సీ, ఒకదాని పేరు ఏంటి ఏం. ఇప్పుడు కూడా చూడండి, ఒకదానికి ఆక్సీ ఒకదానికి ఏం. సో సి అనేది సెంటర్ లో ఉంటుంది కదా. సో మనం నేమింగ్ ఇవ్వాలి కదా, 2 కి నేమింగ్ ఇవ్వాలి కదా. 2 పేరు నేమింగ్ ఇచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ దీనికి ఇచ్చాం అనుకోండి, ఫస్ట్ 1 కార్బనే కదా ఉంది, విత్ రెస్పెక్ట్ ఈ నుండి చెప్తున్నాం. అప్పుడు ఏంటవుతుంది మిత్, ఆక్సిజన్ కాబట్టి మిథాక్సీ, ఇది కూడా 1 కార్బనే కదా. సో ఇది కూడా మీత్, ఏ యాడ్ అవ్వాలి కాబట్టి మీథేన్. సో దీని పేరు ఏంటవుతుంది మిథాక్సీ మీథేన్. ఓకేనా, ఓకే. ఓకే ఇది రెస్పెక్ట్ దీన్ని చూసుకుంటే మిథాక్సీ, ఇది రెస్పెక్ట్ దీన్ని చూసుకుంటే మీథేన్. ఒకవేళ ఇంకోటి యాడ్ అయింది అనుకోండి, సో ఓకే ఈ విధంగా యాడ్ అయింది అనుకోండి, CH3 CH2 ఇక్కడ CH3 ఇలా యాడ్ అయింది అనుకోండి. ఓకేనా, సో ఎప్పుడు కూడా చిన్నదానికి ఆక్సీ యాడ్ అవ్వాలి, పెద్దదానికి ఏం యాడ్ అవ్వాలి అనమాట. సో ఇది చూడండి CH3 CH2 ఈ మొత్తం గ్రూప్ ఏమన్నా ఇథైల్ అన్నాం, సో ఈ మొత్తం ఏమన్నా మిథైల్ అన్నాం కదా. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే సింగిల్ ఫస్ట్ 1 కార్బనే కదా, ఇక్కడ 2 కార్బన్స్ కదా, దీనికి ఏమవ్వాలి ఆక్సీ, దీనికి ఏం. ఓకేనా, అప్పుడు దీని ఏంటవుతుంది ఈ రెండు చూసుకుంటే ఫస్ట్ ఏమవ్వాలి మిథాక్సీ, ఈ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటవుతుంది ఈత్ సింగిల్ బాండ్స్ కదా, ఈత్ ఏం మిథాక్సీ ఈథేన్, మిథాక్సీ ఈథేన్. ఓకేనా, సో ఫస్ట్ సెకండ్ ఈ విధంగా ఎగ్జిబిట్ అవుతుంది ఏంటంటే ఈథర్. ఎగ్జాంపుల్స్ అన్నమాట, ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్. ఓకేనా, సో నోట్ చేయండి. ఓకే, ఏం చేయాలి, హైడ్రోజన్స్ ని ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసినప్పుడు 1 2 ఫిల్ అయిపోయి కాబట్టి H2 1 2 ఫిల్ అయిపోయి కాబట్టి H2 అంటే 4 లో 2 2 ఫిల్ చేసి, సో H2 1 2 3 ఫిల్ అయిపోయింది కాబట్టి H 1 2 H2 1 2 H2. సో ఈ విధంగా ఫస్ట్ కార్బన్స్ ఫిల్ చేసుకున్నాం. ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వాలి అండ్ లాంగెస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి కదా, 1 2 3 4 5 ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ ఏంటి 1 2 3 4 5. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చెప్తాం, ఇప్పుడు కూడా ఫంక్షన్ గ్రూప్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ ఏం వస్తుంది, అప్పుడు ఈ 1 ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. సో ఓకేనా, సో ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇచ్చాం 1 2 3 4 5 కదా. సో 5 అయినప్పుడు చూడండి ఇది అరైజ్ చేస్తాను, లోయెస్ట్ ఆన్ అరైజ్ చేస్తాను చూడండి. సో ఈ అప్రోచ్ కరెక్ట్ మనకు, ఇది లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ అయినప్పుడు క్లోరిన్ ఎక్కడ అయింది 3rd బ్రాంచ్ దగ్గర, బ్రోమిన్ ఎక్కడ అయింది 5th బ్రాంచ్ దగ్గర, అంతే కదా. సో ఫస్ట్ కార్బన్స్ ఏమి చేద్దాం 1 2 3 4 5 కాబట్టి ఫస్ట్ ఏం రాయాలి పెంట్ బాండ్స్ అని చెక్ చేసుకోండి, సింగిల్ బాండ్స్ కదా. సో పెంట్ ఏం ఓకే. నెక్స్ట్
ఫంక్షనల్ గ్రూప్ చూడండి, ఇదొక ఫంక్షనల్ గ్రూప్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్ కదా. ఈ బ్రాంచ్ ఏంటి క్లోరో, ఈ బ్రాంచ్ ఏంటి బ్రోమో. సో నేమింగ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలని చెప్పాను కదా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది, బి కదా. సో అప్పుడు ఏమి ఇచ్చినప్పుడు 5 బ్రోమో, నెక్స్ట్ క్లోరిన్ కదా. క్లోరిన్ ఎక్కడ ఉంది, థర్డ్ దగ్గర. సో 3 క్లోరో, ఓకేనా, 3 క్లోరో పెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఎప్పుడు కూడా లాస్ట్ లో ఇవ్వాలి. ఫంక్షన్ గ్రూప్ ఎప్పుడు కూడా లాస్ట్ లో నేమింగ్ ఇవ్వాలి. లాస్ట్ లో ఇచ్చినప్పుడు ఏం ఇవ్వాలి, ఫస్ట్ దగ్గర 1 OH అంటే ఆల్కహాల్, ఓల్, అంతే కదా. సో ఇప్పుడు ఏమైంది, 5 బ్రోమో 3 క్లోరో పెంటేన్ ఓల్ కదా. ఈ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పాము. అప్పుడు ఏమవుతుంది, 5 బ్రోమో 3 క్లోరో పెంట్ నోల్, పెంటనోల్. సో ఇది యొక్క నేమింగ్ అన్నమాట. ఈ విధంగా నేను ఎగ్జిబిట్ ఇస్తాను. అంటే ఏంటి, ఈ స్ట్రక్చర్ ఇచ్చి నేమింగ్ వాళ్ళు ఐడెంటిఫై చేయమంటాడు అనమాట బిట్ లో. సో ఏం చేస్తారు, ఈ రూల్స్ అన్ని చెక్ చేసుకొని దీన్ని ఐడెంటిఫై చేయాలి. క్లారిటీ కదా. సో ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఈ సెషన్ లో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసాం అనమాట. ఏ విధంగా నేమ్స్ అనేవి ఐడెంటిఫై చేయడానికి నేను చూసాను. సో నేమింగ్స్, ఫంక్షనల్ గ్రూప్స్, రూల్స్ ఫర్ ఐఎఫ్ఐ అని చూసాం కదా. ఈ సెక్షన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్. ఓకే, బాయ్.